Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 19th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఎస్టర్డే టాపిక్కి కంటిన్యూషన్ అండి. మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా పిఎం మోడీస్ 5 నేషన్ టూర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 5 దేశాల పర్యటనలో భాగంగా మోడీ గారు నార్వే కంట్రీకి వెళ్ళారు. అక్కడ మరి ఇది కుదిరిన ముఖ్యమైన ఒప్పందాల గురించి డిస్కస్ చేసుకోవాలి. మనం ప్రీవియస్ క్లాసెస్లో పిఎం మోడీ గారి 5 నేషన్ టూర్లో భాగంగా యూఏఈతో కుదిరిన ఒప్పందాల గురించి డిస్కస్ చేసుకున్నాం. అలానే నెదర్లాండ్స్ కంట్రీతో జరిగిన ఒప్పందాలు, అలానే స్వీడన్ కంట్రీతో జరిగిన ఒప్పందాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నార్వే కంట్రీకి వెళ్ళారు. అక్కడ మరి కుదిరిన ముఖ్యమైన ఒప్పందాలు అటువంటివి తెలుసుకోవాలి. భారత్ నార్వే హరిత వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయి. ఇండియా నార్వే కంట్రీసు తమ మధ్య ఉన్న సంబంధాలను హరిత వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఇండియా నార్వే కంట్రీసు తమ మధ్య ఉన్న పార్ట్నర్షిప్ని, తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ని గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్కి తీసుకొని పోవాలి, గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ నార్వే గురించి తెలుసుకుందామండి. నార్వే ఒక యూరోపియన్ కంట్రీ, యూరప్ ఖండంలో భాగము. అయితే ఇది యూరోపియన్ యూనియన్లో మెంబర్ కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నార్వే అనేది యూరోపియన్ యూనియన్లో మెంబర్ కాదు. మనం డిస్కస్ చేసుకున్నాం, యూరోపియన్ యూనియన్లో 27 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. బట్ నార్వే అనేది యూరోపియన్ యూనియన్లో సభ్యదేశం కాదు. మరి నార్వే క్యాపిటల్ వచ్చేసి ఓస్లో. నార్వే క్యాపిటల్ ఓస్లో. నార్వే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జోనాస్ గార్ స్టోర్. జోనాస్ గార్ స్టోర్. జస్ట్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతాయండి. ఇక మరి ఇరు దేశాలు కూడా తమ మధ్య ఉన్న సంబంధాలను హరిత వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. అంటే ఏంటి అసలు ఇక్కడ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్? మరి దీని ముఖ్య ఉద్దేశము పేరులోనే ఉంది. తమ మధ్య ఉన్న సంబంధాలు ఏవైతే ఉంటాయో మనము ఈ యొక్క పొల్యూషన్ని తగ్గించడానికి కృషి చేయాలి, కాలుష్యాన్ని తగ్గించడానికి మనం కృషి చేయాలి, పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి మనం ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. మరి ఇందులో భాగంగా క్లీన్ ఎనర్జీ, హరిత ఇంధనాలు కావచ్చు, అలానే మనకి ఏదైతే మ్యారిటైమ్ సెక్టార్లో సముద్రయాన రంగంలో క్లీన్ టెక్నాలజీస్ వాడాలి, స్వచ్ఛమైన ఇంధనాలను వాడాలి, అలానే సముద్రయాన రంగంలో పొల్యూషన్ని తగ్గించాలి, అలానే ఇండస్ట్రీస్లో కార్బనైజేషన్ని తగ్గించాలి, ఈ యొక్క ఇండస్ట్రీస్లో కర్బన ఉద్గారాలను తగ్గించే టెక్నాలజీలను వాడాలి, ఇండస్ట్రీస్లో డీకార్బనైజేషన్ టెక్నాలజీస్, వీటిని క్లీన్ టెక్నాలజీస్ని యూజ్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. సో ఇక్కడ డైరెక్ట్గా అడుగుతారండి, గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏ కంట్రీస్ అంటే ఇండియా, నార్వే. మరి నార్వే అంటేనే మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాపిటల్ తెలుసుకున్నాము, రైట్. మరి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, ఎఫ్టా కంట్రీస్ అని చెప్పేసి, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పేసి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో లాస్ట్ ఇయర్ ఇండియా ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునింది. ఇండియా లాస్ట్ ఇయర్ ఎఫ్టాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకునింది. మరి ఎఫ్టాలో ఎన్ని కంట్రీస్ ఉంటాయి? 4 కంట్రీస్ ఉంటాయి. నార్వే, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, లీచెన్స్టీన్ అనే ఒక కంట్రీ. నార్వే, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, లీచెన్స్టీన్ అనే కంట్రీ. 4 కంట్రీస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ ఎఫ్టా కంట్రీసు యూరోపియన్ యూనియన్లో మెంబర్స్ కావు. ఈ ఎఫ్టా దేశాలు ఈ 4 ఏవైతే ఉన్నాయో యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు కావు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి లాస్ట్ ఇయర్ ఈ ఎఫ్టాతో కుదిరిన ఆ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పేరేంటి మనం డిస్కస్ చేసుకున్నాం, టెపా అని చెప్పేసి, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. టెపా టెపా అట్లా గుర్తుపెట్టుకోండి. మరి సో మనం ఏమని డిసైడ్ చేసుకున్నాం, ఈ యొక్క ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి, ట్రేడ్ను కూడా పెంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో మరి ఇంకా కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయండి. మనము అందులో భాగంగా కొన్ని హైలైట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. నార్వే ఇండో పసిఫిక్ ఓషియన్స్ ఇనిషియేటివ్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ఇండో పసిఫిక్ ఓషియన్స్ ఇనిషియేటివ్, ఇక్కడ ఇనిషియేటివ్ అంటే కార్యక్రమం, ప్రోగ్రామ్ అటువంటిది వస్తుంది మీనింగ్ తెలుగులో. మరి ఇండో పసిఫిక్ ఓషియన్స్ ఇనిషియేటివ్ ముఖ్య ఉద్దేశం ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క ఇండో పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాన్ని ఫ్రీగా ఉంచాలి, ఓపెన్గా ఉంచాలి, అక్కడ ఎటువంటి మిలిటరీ ఎక్సర్సైజులు, అగ్రెసివ్ ఎక్సర్సైజులు నిర్వహించకూడదు, అంటే వీటిని శాంతియుతంగా వాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. నార్వే జాయిన్ అవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. అలానే 2027లో నార్వేలో జరగబోయే
నార్ షిప్పింగ్ అనే ఒక సముద్రయాన సదస్సులో ఇండియా పాల్గొనబోతా ఉంది. 2027లో నార్వేలో నార్ షిప్పింగ్ అనే ఒక ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఎగ్జిబిషన్, ఒక సముద్రయాన సదస్సు, అంతర్జాతీయ సదస్సు జరగబోతుంది. అందులో ఇండియా పాల్గొంటుంది. యాక్చువల్లీ ప్రతి రెండేళ్ళకు ఒకసారి నార్వేలో నార్ షిప్పింగ్ అనే ఒక సముద్రయాన సదస్సు, మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ జరుగుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. అందులో ఇండియా పాల్గొంటుంది. ఇక మరొక ముఖ్యమైన ఒప్పందము స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఔటర్ స్పేస్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క అంతరిక్షం ఉంది కదా, ఈ అంతరిక్షాన్ని మనం శాంతియుతంగా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఒక అగ్రిమెంటు. ఔటర్ స్పేస్ ట్రీటీ కూడా ఉంది కదా మనకి. ఈ యొక్క ఔటర్ స్పేస్ ఒప్పందము 1967లో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఔటర్ స్పేస్ ట్రీటీ, ఔటర్ స్పేస్ని మనము శాంతియుతంగా వాడుకోవాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, స్పేస్ జంక్, ఈ స్పేస్లో ఎక్కువగా అంతరిక్ష వ్యర్థాలు పెరిగిపోతూ ఉన్నాయి. సో ఔటర్ స్పేస్ ట్రీటీ ముఖ్య ఉద్దేశం కూడా మనం ఆ స్పేస్ జంక్ని తగ్గించాలి, అంతరిక్ష వ్యర్థాలను తగ్గించాలి. ఇవన్నీ కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో లింక్ అవుతాయండి. ఇలాంటివన్నీ కూడా వాడు డైరెక్ట్గా అడుగుతాడండి. మనము ప్రతి పాయింట్ కూడా మీరు అనుకోవచ్చు ఇది ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అనే డౌట్ మీకు రావచ్చు. జనరల్గా ఇండియా నార్వే అంటే ఎన్ని అగ్రిమెంట్లు కుదిరాయి, ఆ ముఖ్యమైన ఒప్పందాలు ఏవో తెలుసుకుంటే సరిపోతుంది కదా. జస్ట్ స్పేస్ సెక్టార్లో ఇండియా నార్వే పరస్పర సహకారం కుదుర్చుకున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఎవరికైతే సిలబస్ పైన అవగాహన ఉంటుందో, సిలబస్లో ఉన్న ప్రతి వర్డ్ పైన ఎవరికైతే పట్టు ఉంటుందో వాళ్ళ మైండ్లో ఇవి టక్కన బ్లింక్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఔటర్ స్పేస్ ట్రీటీ డైరెక్ట్గా అడుగుతాడు స్పేస్ టెక్నాలజీలో. రేపు పొద్దున గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ 75 మార్క్స్ ఉంది. ఏపీ తీసుకున్న తెలంగాణలో కూడా ఎస్ఎన్టీ అనేది కీలకమైన పాత్ర. ఔటర్ స్పేస్ ట్రీటీ ఏ ఇయర్ అంటాడు డైరెక్ట్గా 1967. ఇవన్నీ కూడా లింకప్ అండి. ఇక మరి నార్వే అంటేనే గుర్తు రావాల్సింది మనకి ఓస్లో అకార్డ్స్, ఓస్లో ఒప్పందాలు. 1990లో 1990స్లో ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య నార్వే మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య ఓస్లో ఒప్పందాలు కుదిరాయి. ఇది మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో లింకప్ చేసుకోవచ్చు. అలానే నార్వే అంటేనే స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తు రావాలా? నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతిని ఎవరిస్తారు? నార్వే. మిగతా 5 నోబెల్ అవార్డ్స్ని మాత్రం స్వీడన్ ఇస్తుందని నిన్ననే మనం తెలుసుకున్నాం. సో ఇది లింకప్ అండి. ఇక మరొక ఇంపార్టెంట్ టాపిక్, ప్రధాని నరేంద్ర మోడీ గారికి నార్వే అత్యున్నత పౌర పురస్కారం. నార్వే కంట్రీ తన దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని మోడీ గారికి ఇచ్చింది. నార్వే కంట్రీ గేవ్ ఇట్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. నార్వే కంట్రీ గేవ్ ఇట్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మరి ఈ అవార్డుతో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇప్పటి వరకు 32 అంతర్జాతీయ పురస్కారాలు, అంతర్జాతీయ అత్యున్నత పౌర పురస్కారాలు లభించినట్టయింది. దీంతో పిఎం మోడీ గారికి 32 ఇంటర్నేషనల్ హానర్స్ రిసీవ్ చేసుకున్నట్టు అయింది ఆయన. మరి ఇక్కడ మనము ఆ అవార్డు పేరేంటో తెలుసుకోవాలా. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. మరి ఎవరి చేతుల మీదుగా అందుకున్నారంటే నార్వే కింగ్ హెరాల్డ్ 5, నార్వే కింగ్ హెరాల్డ్ 5 ఆయన చేతుల మీదుగా అందుకున్నారు. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం, స్వీడన్ దేశం కూడా తన అత్యున్నత పురస్కారాన్ని మోడీ గారికి ఇచ్చిందని చెప్పేసి. నెక్స్ట్ వన్ పాలిటిక్స్ సంబంధించి, కేరళ సీఎంగా సతీశన్ ప్రమాణం. కేరళం చీఫ్ మినిస్టర్గా విడి సతీశన్ గారు ప్రమాణ స్వీకారం చేశారండి. ఈయన చేత గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ గారు ఓత్ చేయించారు, ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయనతో పాటు 20 మినిస్టర్స్, 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మనం ఇటీవలే డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్డ్గా ఇవన్నీ. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికలకు సంబంధించి, రైట్. మరి కేరళ అసెంబ్లీలో 140 సీట్స్ ఉంటే అందులో యూడిఎఫ్ పార్టీ, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడిఎఫ్ పార్టీ 102 సీట్స్తో అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేసింది అని చెప్పేసి, రైట్. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సింది 20 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి, మనం డిస్కస్ చేసుకున్నాం. ఆర్టికల్ 164 ఏం చెప్తుంది?
ఈ యొక్క చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంటు, ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారము, వివిధ మంత్రుల ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? గవర్నర్. ఆర్టికల్ 164 స్పీక్స్ అబౌట్ వేరియస్ ప్రొవిజన్స్. మంత్రులు, కేబినెట్కి సంబంధించి వివిధ రకాల నిబంధనలన్నీ కూడా ఇందులో ఉంటాయి. అంటే ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలిలో ఎంతమంది మెంబర్స్ ఉండాలి, మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 164 చెప్తుంది. ఆర్టికల్ 164 దీని ప్రకారం ఏంటి? చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేసేది గవర్నర్. క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. చీఫ్ మినిస్టర్ అడ్వైజ్ ఇస్తే, ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకు. మరి ఇందులో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉండాలి, మంత్రిమండలి సంఖ్య ఎంత ఉండాలి? ఇప్పుడు ఈయన 20 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఇక్కడ మీరు చూస్తే ఆర్టికల్ 164 కింద సబ్ క్లాస్ 1A ఉంటుంది. ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1A ఇదేం చెప్తుంది? ఆర్టికల్ 164లోనే సబ్ క్లాస్ 1A. అదే ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 అయితే చీఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు గవర్నరు. మరి 164 1A ఏం చెప్తుంది? ఒక రాష్ట్ర క్యాబినెట్లో, ఒక రాష్ట్రంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది, మంత్రిమండలి అనేది ఆ రాష్ట్రం యొక్క అసెంబ్లీ యొక్క మొత్తం స్ట్రెంగ్త్లో 15%ని దాటకూడదు, 15%ని మించకూడదు. అంటే కేరళం అసెంబ్లీలో 140 మెంబర్స్ ఉన్నారు, 140. ఆ యొక్క కేరళం అసెంబ్లీలో 140 స్ట్రెంగ్త్ కాబట్టి అందులో 15%, 15%కి మించకూడదు. అలానే మినిమం నంబర్ ఆఫ్ మినిస్టర్స్ కనీసంగా అంటే 12 మంది ఉండాలి, 12 మందికి తగ్గరాదు మినిస్టర్స్. దెర్ షుడ్ బి మినిమం 12 మినిస్టర్స్ ఇన్ ద క్యాబినెట్. సో ఈ 2 పాయింట్లు రాసుకుంటే సరిపోతుందండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు, తమిళనాడు ఎలక్షన్స్ అప్పుడు. మళ్ళీ కొత్తగా చూస్తుంటారు కాబట్టి ఈవెన్ పాత వాళ్ళకు కూడా ఒకసారి గుర్తు చేయాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నట్టు. నెక్స్ట్ వన్ అగైన్ పాలిటిక్స్ సంబంధించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న టాపిక్కే అండి, బట్ న్యూస్లో ఉంది. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కి పెంపు, ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్రపతి. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కి పెంపు ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్రపతి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క స్ట్రెంగ్త్ని ప్రెజెంట్ 33 ఉంది. చీఫ్ జస్టిస్ని మినహాయించి, ఎక్స్క్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మినహాయించి ఆయన కాకుండా 33 మంది జడ్జెస్ ఉంటారు. మరి ఇటీవల యూనియన్ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకునింది, సుప్రీంకోర్టు జడ్జెస్ని మరో 4 అపాయింట్ చేయాలి, తద్వారా ఓవరాల్గా 37కి పెంచాలి. అదే CJIతో కలుపుకుంటే 38కి పెంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. మరి యూనియన్ క్యాబినెట్ నిర్ణయం తీసుకునింది, కానీ దీనికి సంబంధించి అమెండ్మెంట్ బిల్లుని ప్రవేశపెట్టాలి కదా, ఒక రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టాలి. మరి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరగటం లేదు. సో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశాడు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. మరి ఇక్కడ దీనికి సంబంధించి ఏ యాక్ట్ని వీళ్ళు సవరించబోతా ఉన్నారు అంటే సుప్రీంకోర్టు నంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 1956. సుప్రీంకోర్టు నంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 1956లోని సెక్షన్ 2ని సవరించబోతా ఉన్నారు, సెక్షన్ 2ని అమెండ్ చేయబోతా ఉన్నారు. ఇందులో 33 అనే వర్డ్ని రీప్లేస్ చేస్తున్నారు. 33 అనే వర్డ్లో 37 వర్డ్ని యాడ్ చేయబోతున్నారు. సో 33 స్థానంలో 37, CJIతో కలుపుకుంటే 38 అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం, సుప్రీంకోర్టు ఏర్పాటైంది 1950 జనవరి 26. సుప్రీంకోర్టు సెటప్ అయ్యింది మాత్రం జనవరి 26, 1950. అది ఓపెన్ అయింది మాత్రం, ఏర్పాటైంది ఓపెన్ అయింది మరో 2 రోజుల తర్వాత జనవరి 28, 1950, రైట్. మరి ఇక్కడ చూసుకుంటే సుప్రీంకోర్టు ఏర్పాటైనప్పుడు ఒరిజినల్ స్ట్రెంగ్త్ 8 ఉండింది ఓవరాల్గా. సుప్రీంకోర్టు ఏర్పాటైనప్పుడు ఒక CJI 7 జడ్జెస్ ఉన్నారు, ఒక CJI 7 జడ్జెస్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక ఆర్డినెన్స్ విషయానికి వస్తే, ఆర్డినెన్స్ అంటే ఇందాక చెప్పినట్టు పార్లమెంట్ సెషన్స్ జరగనప్పుడు, పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. ఆ పార్లమెంట్ యొక్క హౌసెస్ ఏవైతే ఉంటాయో, లోక్సభ, రాజ్యసభ సెషన్స్లో లేనప్పుడు, సమావేశాలు నిర్వహించినప్పుడు, లేదా పార్లమెంటులోని ఏదైనా ఒక హౌస్
సెషన్లో లేనప్పుడు, పార్లమెంట్లోని ఏదైనా ఒక హౌస్ సెషన్లో లేనప్పుడు ఆర్డినెన్స్ని ప్రెసిడెంట్ జారీ చేస్తారు. ఆర్టికల్ 123 పవర్ కింద, ఆర్టికల్ 123 కింద ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ని జారీ చేస్తారు. మరి ఎందుకు జారీ చేస్తారంటే ఏదైనా ఒక చట్టం చేయాలి అని అతను భావించినప్పుడు. మరి ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 123 పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ డ్యూరింగ్ ద రెసెస్ ఆఫ్ పార్లమెంట్. రెసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు, ప్రొమల్గేట్ అంటే జారీ చేయడం అని అర్థం, రైట్. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పార్లమెంటులోని 2 హౌసులు సెషన్లో లేనప్పుడైనా జారీ చేస్తారు, లేదా పార్లమెంటులో ఏదైనా ఒక్క సెషన్ సమావేశంలో లేనప్పుడైనా కూడా ఆర్డినెన్స్ని జారీ చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి అసలు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది, ఈ యొక్క ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం తొలుత ఇండియాలో ఎప్పుడు వచ్చింది అంటే బ్రిటిష్ కాలంలోనే. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 ఫస్ట్ టైం ఈ యొక్క ఆర్డినెన్స్ పవర్ని తీసుకొని వచ్చింది. అప్పుడు 1857 రివోల్ట్, సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత వైస్రాయ్ పదవిని బలోపేతం చేయాలి అని చెప్పేసి ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారాన్ని ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861లో ప్రవేశపెట్టారు. తర్వాత ఇక అఫీషియల్గా ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం ఆర్టికల్ 123 కింద మాత్రము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కింద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ని తీసుకొని వచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. సో మరి ఈ యొక్క ఆర్డినెన్స్ని జారీ చేస్తారు కదా, మరి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి ఆర్డినెన్స్ని జారీ చేయవచ్చా అంటే రాజ్యాంగ సవరణ బిల్లులకి ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడానికి లేదు. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ డస్ నాట్ అప్లికబుల్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఆర్డినెన్స్ని జారీ చేసిన తర్వాత అది ఎన్ని రోజుల్లోపు పార్లమెంట్లో పాస్ అవ్వాలి, పార్లమెంటులో అది ఎన్ని రోజుల్లోపు పాస్ అవ్వాలి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు లేవు, డెఫినెట్లీ పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ అసెంబ్ల్ అవుతాయి, ప్రారంభం అవుతాయి. ఎన్ని రోజుల్లోపు అది ఆర్డినెన్స్ పాస్ అవ్వాలి అంటే వితిన్ 6 వీక్స్ ఆ యొక్క పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత 6 వారాల లోపు తప్పకుండా ఆర్డినెన్స్ అనేది పాస్ అవ్వాలి. సో ఇది అండి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్కి సంబంధించి ఆర్టికల్ 123. మరి అదే స్టేట్ లెవెల్లో గవర్నరు ఆర్డినెన్స్ని జారీ చేయొచ్చా అంటే ఎస్, ఆర్టికల్ 213 కింద గవర్నర్ జారీ చేయొచ్చు. ఇందాక చెప్పిందంతా ఇక్కడ ఉన్న ఇంగ్లీష్లో ఉందండి. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్, భారతదేశపు మొదటి బుల్లెట్ ట్రైన్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి, బట్ ఇవాళ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఎస్టర్డే సోమవారం న్యూఢిల్లీలోని రైల్ భవన్లో రైల్వే శాఖ మన బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన ఫోటోను మీడియాకి రిలీజ్ చేసింది. సో మరి ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ వైట్ ఆరెంజ్ కలర్లో ఉంది. వైట్ ఆరెంజ్ కలర్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు, బుల్లెట్ ట్రైన్ అనేది హై స్పీడ్ ట్రైను. దీన్ని మనము జపాన్ కంట్రీ సహకారంతో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాము. జపాన్లోని షింకన్షెన్ రైల్వే టెక్నాలజీని ఉపయోగించుకొని మనం దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాము. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై మధ్య దీన్ని లాంచ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి తెలుసుకున్నాము. దీని యొక్క మ్యాక్సిమం స్పీడ్ 320 నుంచి 350 km/h, 320 to 350 km/h. మరి దీన్ని ఎవరు నిర్మిస్తూ ఉన్నారో తెలుసుకోవాలి. మరి ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ని ఎవరు అమలు చేస్తూ ఉన్నారు అంటే ది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. మరి యొక్క బుల్లెట్ ట్రైన్ నడుస్తుంది కదా కారిడారు ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య. మరి దాని యొక్క లెంగ్త్ ఎంత అంటే ఓవరాల్గా ఆ యొక్క ట్రాక్ లెంగ్త్ 508.17 కిలోమీటర్స్. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య 508.17 కిలోమీటర్స్ పొడవున ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ని బిల్ట్ చేస్తూ ఉన్నారు, నిర్మిస్తున్నారు. మరి ప్రస్తుతం ముంబైకి అహ్మదాబాద్కి మధ్య ట్రైన్ జర్నీ అనేది సుమారుగా 8 hours పడుతూ ఉంది. ఈ బుల్లెట్ ట్రైన్ కనుక అందుబాటులోకి వస్తే జస్ట్ 2 hours ముంబై నుంచి అహ్మదాబాద్కి రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది హై స్పీడ్ ట్రైన్, దీని స్పీడ్ గుర్తుపెట్టుకోండి, ఎవరు నిర్మిస్తూ ఉన్నారు. మరి కాస్ట్ ఎంత, ఈ యొక్క ప్రాజెక్టుకి సుమారుగా 1.08 lakh crore ఖర్చు చేస్తూ ఉన్నారు, 1.08 లక్షల కోట్లు.
మరి ఎప్పటికల్లా లాంచ్ చేయాలనుకుంటా ఉన్నారు? ఆగస్ట్ 15, 2027 కల్లా భారతదేశం మొదటి బుల్లెట్ ట్రైన్ని లాంచ్ చేయబోతా ఉన్నట్టు గతంలో మనకి రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత ఫిజిటల్ బ్యాంకింగ్ శాఖ. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత ఫిజిటల్ బ్యాంకింగ్ శాఖ. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఫిజిటల్ బ్యాంక్ బ్రాంచ్. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఫిజిటల్ బ్యాంక్ బ్రాంచ్ని అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ బిశ్వ శర్మ గారు గువాహతిలో ప్రారంభించారు, గువాహతిలో లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఫిజిటల్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఫిజిటల్ అంటే ఫిజికల్ ప్లస్ డిజిటల్, ఫిజికల్ ప్లస్ డిజిటల్. ఫిజికల్ బ్రాంచ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, ఫిజికల్ మౌలిక వసతుల ద్వారా డిజిటల్ సేవలను అందించే ప్రాజెక్ట్నే ఫిజిటల్ ప్రాజెక్ట్ అంటారు, రైట్? మరి ఇప్పుడు అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ బిశ్వ శర్మ గారు గువాహతిలో స్లైస్ అనే ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంకుకు చెందిన బ్రాంచ్ను ప్రారంభించారు, ఓపెన్ చేశారు. మరి ఇక్కడ ఏముంటాయి? ఇక్కడ బ్యాంక్ బ్రాంచ్ ఏమో ఫిజికల్గా ఉంటుంది. అక్కడ ఫిజికల్గా ఆ యొక్క బ్యాంక్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తారు. అందులో డిజిటల్ సర్వీసెస్ని అందిస్తారు. ఉదాహరణకు పేపర్లెస్ క్యాష్ డిపాజిట్స్, పేపర్ ఉపయోగించుకోకుండా క్యాష్ డిపాజిట్లు, పేపర్ ఉపయోగించకుండా క్యాష్ విత్డ్రాయల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కియోస్క్స్ని ఏర్పాటు చేస్తారు. కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే కియోస్క్స్ని ఏర్పాటు చేస్తారు. కియోస్క్స్ అంటే ఏటీఎంస్ లాంటివి. మనం చూస్తాం కదా, బ్యాంకులకు వెళ్తే ఏటీఎంలు ఉంటాయి. ఆ ఏటీఎంలే కియోస్క్లు అని కూడా పిలుస్తారు. ఆ కియోస్క్స్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎంటర్ చేయొచ్చు. సో మరి ఇక్కడ ఈ యొక్క స్లైస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ బ్రాంచ్లో ఏఐ ఆధారిత సెల్ఫ్ సర్వీస్ కియోస్క్స్ని ఏర్పాటు చేశారు. పేపర్లెస్ క్యాష్ డిపాజిట్స్ విత్డ్రాయల్ సర్వీసెస్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్లైస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ బ్రాంచ్. మరి ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ రీసెంట్గా కూడా ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, సమృద్ధి గ్రామ డిజిటల్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. సమృద్ధి గ్రామ ఫిజిటల్ ఇనిషియేటివ్ అని చెప్పేసి మనము ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన ఒక ప్రాజెక్టు 2026 మార్చిలో సమాచార మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు మధ్యప్రదేశ్లోని ఉమ్రీ గ్రామంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. మరి ఏంటిది దీని ముఖ్య ఉద్దేశం? సమృద్ధి గ్రామ ఫిజిటల్ పైలట్ ప్రాజెక్టు. రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫిజిటల్ సర్వీసెస్ని అందించాలి. ఈ యొక్క సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి డిజిటల్ సేవల్ని అందించాలి. తద్వారా వాళ్ళకి బ్యాంకింగ్ సేవలు అందించాలి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో వాళ్ళని మనము భాగం చెయ్యాలి అని చెప్పేసి కూడా ఈ సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ పైలట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ సమృద్ధి గ్రామ్ ప్రాజెక్ట్ని ఎక్కడ అమలు చేస్తున్నారు? మధ్యప్రదేశ్లోని ఉమ్రీ విలేజు, ఆంధ్రప్రదేశ్లోని నారాకోడూరు, ఉత్తరప్రదేశ్లోని చౌరువాలా అనే ఒక విలేజ్, అనే విలేజ్. సో ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్ అండి. నెక్స్ట్ వన్, 2026 జూన్ 1 నుండి ఆనంద్ వివాహ చట్టం 1909ని అమలు చేయనున్న సిక్కిం. 2026 జూన్ 1 నుంచి ఆనంద్ వివాహ చట్టం 1909ని అమలు చేయనున్న సిక్కిం గవర్నమెంట్ 2026 జూన్ 1 నుంచి ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ 1909ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది. మరి ఇక్కడ ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఆనంద్ వివాహ చట్టం 1909 అంటే ఏంటి? ఇది సిక్కుల వివాహానికి సంబంధించిన ఒక చట్టము. సిక్స్ యొక్క మ్యారేజెస్కి సంబంధించిన ఒక మ్యారేజ్ యాక్ట్. ఏ విధంగా అయితే హిందువులకి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఉందో, హిందూ వివాహ చట్టం 1955, సిక్కుల వివాహాలకు సంబంధించిన చట్టమే ఆనంద్ వివాహ చట్టం 1909. మరి ఇప్పుడు సిక్కింలో దీన్ని అమలు చేయబోతా ఉన్నారు. మరి ఎందుకు అమలు చేయబోతా ఉన్నారంటే, సిక్కింలో ఇప్పటి వరకు ఎవరైతే సిక్కులు ఉన్నారో వాళ్ళు వివాహాలు చేసుకోవాలి అనుకుంటే ఒక వేడుకని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆనంద్ కరజ్ అనే ఒక వేడుక ద్వారా మ్యారేజెస్ని చేసుకుంటారు, ఆనంద్ కరజ్ సెరమనీ ద్వారా. అయితే సిక్కింలో ఉన్న సిక్కులు ఆనంద్ కరజ్ వేడుక ద్వారా ఎవరైతే మ్యారేజెస్ చేసుకుంటారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి కదా, మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకోవాలి కదా. మరి ఆ రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారమే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. తమకంటూ ఒక సొంత చట్టం లేదు, సిక్కింలో లేదు. కానీ ఆల్రెడీ వివిధ రాష్ట్రాలలో ఈ ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ని వివిధ రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి, సిక్కిం మాత్రం ఇంకా అమలు చేయలేదు. సో ఇప్పుడు సిక్కిం ఈ నిర్ణయం తీసుకునింది. సో ఇక నుంచి ఈ యాక్ట్ కింద
సిక్కింలో ఉన్న సిక్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ మ్యారేజెస్ని డైరెక్ట్గా ఈ యాక్ట్ కిందే రిజిస్టర్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ మెయిన్గా రిలీజియస్ మైనారిటీస్ అండి. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది సిక్కులు రిలీజియస్ మైనారిటీస్, మతపరంగా వీళ్ళు మైనారిటీలు కదా. ఇండియాలో రిలీజియస్ మైనారిటీస్ ఎంతమంది ఉన్నారు? మీరు ఇండియన్ సొసైటీలో చదువుతారు. 6 టైప్స్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్ ఉంటారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, బుద్ధులు, బౌద్ధిస్టులు, జైనాసు, జొరాస్ట్రియన్స్, వీళ్ళనే పార్సీలు అంటారు. హయ్యెస్ట్ రిలీజియస్ మైనారిటీస్ ఎవరు ఇండియాలో? ముస్లింలు. లోయెస్ట్ వచ్చేసి అత్యల్పంగా జొరాస్ట్రియన్స్, వీళ్ళని పార్సీలు అంటారు. సెకండ్ ప్లేస్లో క్రిస్టియన్స్ ఉన్నారు, థర్డ్ ప్లేస్లో సిక్కులు, ఫోర్త్ ప్లేస్ బుద్ధులు, ఫిఫ్త్ ప్లేస్ జైనాస్. మనకి యాక్ట్ కూడా ఉంది కదండి, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 ప్రకారము మనకి ఈ ఆరు రిలీజియస్ మైనారిటీస్ ఉంటాయి. సెన్సస్ 2011 ప్రకారం ఇండియాలో రిలీజియస్ మైనారిటీస్ పాపులేషన్ ఎంత? భారతదేశం యొక్క మొత్తం పాపులేషన్లో 19.3% ఈ యొక్క మత మైనారిటీలే ఉన్నారు, రిలీజియస్ మైనారిటీస్. ఇవన్నీ కూడా ఇండియన్ సొసైటీలో హెల్ప్ అవుతాయండి మీకు. ఏపీ గ్రూప్ 2లో 30 మార్క్స్ ఉంది కదా ప్రిలిమ్స్లో. ఈవెన్ తెలంగాణ కూడా సొసైటీ ఇంపార్టెంటే కదా. నెక్స్ట్ వన్, నిమపర పత ఉత్సవ్ 2026. నిమపర పత ఉత్సవ్ 2026. ఒడిషా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రవతి పరిడా గారు నిమపర పత ఉత్సవ్ 2026 అనే ఒక కల్చరల్ ఫెస్టివల్, ఒక సాంస్కృతిక ఉత్సవాన్ని లాంచ్ చేశారు ఆమె. మరి ఇక్కడ డైరెక్ట్గా అడుగుతాడు, నిమపర పత ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రం అంటే ఒడిషా. మరి ఏంటిది ఇది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఒక సాంస్కృతిక ఉత్సవం. ఇందులో భాగంగా ఒడిషాకు సంబంధించిన సాంస్కృతిక వారసత్వం కావచ్చు, ఒడిషాకు సంబంధించిన జానపద నృత్యాలు, జానపద సంగీతాలు, అలానే యువత అవగాహన కార్యక్రమాలు, ఆటలు, పాటలు, అభివృద్ధి చర్యల్ని ఇక్కడ చేపడతారు ఈ ఉత్సవంలో భాగంగా. ఈ యొక్క నిమపర పత ఉత్సవ్ అనే కల్చరల్ ఫెస్టివల్లో భాగంగా ఒడిషాకు సంబంధించిన ఫోక్ ఆర్ట్స్, ఫోక్ డ్యాన్స్ కావచ్చు, అలానే యూత్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇది ఉత్కర్ష నిమపర 2.0 ఇనిషియేటివ్లో భాగము. ఉత్కర్ష నిమపర 2.0 ఇనిషియేటివ్లో భాగం అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. అమరావతి అమ్మ వంట సాంప్రదాయ ఆహార వ్యాపారాల ద్వారా మహిళలకు సాధికారత. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయిన అమరావతి ప్రాంత పరిధిలో ఉన్న మహిళలకు చేయూతనివ్వాలి, మహిళలకు స్వయం సమృద్ధిని కల్పించాలి, మహిళలకు స్వయం ఉపాధిని కల్పించాలి, వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చెయ్యాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ APCRDA 2025 నవంబర్లో అమరావతి అమ్మ వంట అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మరి ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే హిందూ పేపర్లో రీసెంట్గా ఇచ్చారండి ఈ ఆర్టికల్. అమరావతి అమ్మ వంట కార్యక్రమం ద్వారా అమరావతి పరిధిలో ఉన్న ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ లభిస్తూ ఉంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు కాబట్టి మనం తెలుసుకోవాలి. సో ఎప్పుడు లాంచ్ చేశారు? 2025 నవంబర్. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఉన్న ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కల్పించాలి. వాళ్ళు ముఖ్యంగా మిల్లెట్స్ను ఉపయోగించి, ఈ యొక్క చిరుధాన్యాలను ఉపయోగించి, మిల్లెట్స్ను ఉపయోగించే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు కదా, రాగి మిల్లెట్ వంటకాలు, ఫుడ్ ఏదైతే వాళ్ళు తయారు చేస్తారో ఆ ఫుడ్కి బ్రాండింగ్ కల్పించాలి, ఆ ఫుడ్కి మార్కెటింగ్ కల్పించాలి, తద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పేసి APCRDA లాంచ్ చేసింది. మరి ఇందులో భాగంగా అమరావతి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు CRDA ఆఫీస్ ఏదైతే ఉందో, అమరావతిలోని క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్లో వాళ్ళు తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ని అక్కడ అమ్ముతారు, తద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి. సింపుల్, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. సుమారుగా తద్వారా వాళ్ళకి నెలకి 12,000 వరకు ఆదాయం వస్తూ ఉంది. నెక్స్ట్ వన్, తెలంగాణ అంశాలు. ఇది అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి కూడా వెళ్ళిపోతుందండి. కావల్ టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. తెలంగాణలోని మంచిర్యాల డిస్టిక్లోని కావల్ టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. మరి కావల్ టైగర్ రిజర్వ్లో తొలిసారిగా ఒక అరుదైన రెడ్ నెక్డ్ ఫాల్కన్ పక్షి కనిపించింది. కావల్ టైగర్ రిజర్వ్లో తొలిసారిగా అరుదైన రెడ్ నెక్డ్ ఫాల్కన్ పక్షి కనిపించింది. కావల్ టైగర్ రిజర్వ్లో ఫర్ ద ఫస్ట్ టైం రేర్ రెడ్ నెక్డ్ ఫాల్కన్ బర్డ్ అపియర్ అయ్యింది.
సో మరి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కంటికి చిక్కింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి, జీవ వైవిధ్యము. మరి ఇక్కడ ఈ రేర్ రెడ్ నెక్డ్ ఫాల్కన్, దీని యొక్క మెడ రెడ్ కలర్లో ఉంటుంది. ఫాల్కన్ బర్డ్ అంటే మీకు గుర్తు రావాల్సినది అముర్ ఫాల్కన్ గుర్తు రావాలి కదండి. ఫాల్కన్ పక్షులు ఉంటాయి. ఉదాహరణకు అముర్ ఫాల్కన్ అనే ఒక పక్షి ఉంటుంది. అముర్ ఫాల్కన్ ఇవి మైగ్రేటరీ బర్డ్స్, వలస పక్షులు. ముఖ్యంగా సైబీరియా, రష్యా ప్రాంతం నుంచి ఆఫ్రికా మీదుగా ప్రయాణిస్తూ ఉంటాయి. వింటర్లో అక్కడ రష్యా, సైబీరియా ఆ ప్రాంతంలో వింటర్ ఎక్కువగా ఉంటుంది. ఆ వింటర్లో ఏం చేస్తాయి, ఇవి వలస వస్తూ ఉంటాయి. సో ఇది ఒక రకమైన ఫాల్కన్ పక్షి. బట్ ఇది జనరల్గా ఎక్కువగా ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్లో ఈ పక్షి కనబడుతుంది. అయితే ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణలోని కావల్ టైగర్ రిజర్వ్లో కనబడింది. ఎక్కడుంది కావల్ టైగర్ రిజర్వ్? ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్. మరి దీని ఐయూసిఎన్ స్థితి మనం తెలుసుకోవాలి. దీని ఐయూసిఎన్ స్థితి నియర్ థ్రెటెండ్ అంటే ముప్పుకు దగ్గరలో ఉంది అని అర్థం. మరి దీని యొక్క సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి ఫాల్కో చిక్వెరా దీని శాస్త్రీయ నామం. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో ఎట్లా అడుగుతాడంటే అండి, డైరెక్ట్గా ఐయూసిఎన్ స్థితి అడుగుతాడు. రెడ్ నెక్డ్ ఫాల్కన్ బర్డ్ యొక్క ఐయూసిఎన్ స్థితి ఏంటి అంటాడు. మరి అముర్ ఫాల్కన్ ఉంది. అముర్ ఫాల్కన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, శాస్త్రీయ నామము ఫాల్కన్ అమురెన్సిస్ దీని శాస్త్రీయ నామము. మరి దీని ఐయూసిఎన్ స్థితి ఏంటి? అముర్ ఫాల్కన్ యొక్క ఐయూసిఎన్ స్థితి లీస్ట్ కన్సర్న్ అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వీటి సంఖ్య విపరీతంగా ఉంది అని అర్థం. అట్లా ఇవన్నీ కూడా మీకు బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంట్లో చాలా హెల్ప్ అవుతాయండి. ఇవి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లలో ఇవి తప్పకుండా అడుగుతాడు, యూపీఎస్సీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లలో. నెక్స్ట్ వన్ అగైన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి 120 ఏళ్ల తర్వాత అరుణాచల్లో చిగురించిన అరుదైన మొక్క. 120 ఏళ్ల తర్వాత అరుణాచల్లో చిగురించిన అరుదైన మొక్క. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో 120 ఇయర్స్ తర్వాత ఒక రేర్ ప్లాంట్ స్పీషీస్ని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెర్చర్స్ కనుగొన్నారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరి దాని పేరేంటి? జియుమ్ మ్యాక్రోసెపాలం అనే ఒక అరుదైన మొక్క. జియుమ్ మ్యాక్రోసెపాలం లుడ్లో. ఇది రోజ్ ఫ్యామిలీకి చెందినది, రోజా పూల జాతికి చెందినది, రోజ్ ఫ్యామిలీకి చెందినది. ఇప్పుడు ఈస్టర్న్ హిమాలయాస్, తూర్పు హిమాలయాల్లో ఇది కనబడింది. ముఖ్యంగా వెస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్లో ఇది కనబడింది. అరుణాచల్ ప్రదేశ్ అంటే గుర్తు రావాల్సినది తూర్పు హిమాలయాల ప్రాంతము, రైట్. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క ప్లాంట్ ఎలా ఉందంటే, ఈ ప్లాంట్కి ఎల్లో కలర్ ఫ్లవర్స్ పూస్తాయి. ఈ ప్లాంట్కి ఎల్లో కలర్ ఫ్లవర్స్ చివరిసారిగా 1905లో 1905లో అరుణాచల్ ప్రదేశ్లో కనిపించింది. ఇప్పుడు మళ్ళీ 120 ఇయర్స్ తర్వాత. మరి ఎక్కడ కనబడింది అంటే సేలా పాస్ ప్రాంతంలో, అరుణాచల్ ప్రదేశ్లోని సేలా అనే ఒక కనుమ. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఎవరికైతే సబ్జెక్టు సిలబస్ పైన అవగాహన ఉంటుందో, జాగ్రఫీ, ఇమ్మీడియట్గా సేలా అంటేనే గుర్తు రావాల్సినది సేలా పాస్. జాగ్రఫీలో చదువుతారు కదండి, పాసెస్, ముఖ్యమైన కనుమలు మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల. కైలాస్ మానస సరోవర్ యాత్రకు పోవాలంటే ఉత్తరాఖండ్లోని లిపులెక్ పాస్, అలానే సిక్కింలోని నాతులా పాస్ ఉంది, లడఖ్లోని జోజిలా పాస్. ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. మరి సేలా పాస్ ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్. మనకి చైనా బార్డర్ కదా, అరుణాచల్ ప్రదేశ్కి చైనా బార్డర్ కదా. అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ఒక ముఖ్యమైన ప్లేస్ సేలా పాస్. ఇవన్నీ కూడా జాగ్రఫీలో వెళ్ళిపోతాయండి మీకు. జాగ్రఫీలో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. నెక్స్ట్ వన్ డిఫెన్స్ రంగానికి సంబంధించి ఎయిర్ బస్ C-295 సైనిక రవాణా విమానం. ఎయిర్ బస్ C-295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ రెడీ అయ్యింది, ఫ్లైట్ ట్రయల్స్కి సిద్ధంగా ఉంది. దీన్ని లాంచ్ చేయవచ్చు ఈ ఇయర్లోనే. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది మనకి, ఈ ఎయిర్ బస్ C-295 అనేది ఒక సైనిక రవాణా విమానం, మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. జనరల్గా దీన్ని ఎందుకు యూస్ చేస్తారు? ఆర్మీ పర్సన్స్ని మోసుకొని పోవడానికి, మిలిటరీ పర్సన్స్ని క్యారీ చేయడానికి, ఏదైనా మిలిటరీకి సంబంధించిన వస్తువుల్ని తీసుకుని వెళ్ళడానికి ఒక ట్రాన్స్పోర్ట్ పర్పస్ అనమాట. సో మనం 1 by 1 తెలుసుకుందామండి. దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఎక్కడ డెవలప్ చేస్తున్నారు? ఇండియా
తొలిసారిగా C-295 ఎయిర్ బస్ సైనిక రవాణా విమానాన్ని తొలిసారిగా స్వదేశీయంగా అభివృద్ధి చేసింది. ఫర్ ద ఫస్ట్ టైము ఇండియా ఈ C-295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని డెవలప్ చేసింది. మరి ఎక్కడ డెవలప్ చేశారు అంటే గుజరాత్లోని వడోదరలోని టాటా ఎయిర్ బస్ ప్లాంట్ యొక్క కేంద్రంలో, టాటా ఎయిర్ బస్ ప్లాంట్ కేంద్రంలో దీన్ని డెవలప్ చేశారు, తయారు చేశారు. మరి ఇక్కడ ఫస్ట్ ఎయిర్ బస్ అనేది ఇది ఒక డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ, యూరోపియన్ కంపెనీ. బట్ ఇది ఫ్రాన్సు, జర్మనీ, స్పెయిన్లో దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్, కార్యాలయాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఫస్ట్ C-295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విషయానికి వస్తే ఇండియా 2021లో స్పెయిన్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది, స్పెయిన్ దేశంతో. ఆ ఒప్పందంలో భాగంగా 56 C-295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనుగోలు పర్చేస్ చేయాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఆ అగ్రిమెంట్ వాల్యూ 21,935 crore, 21,935 కోట్లు. మరి ఆ అగ్రిమెంట్ ప్రకారము 56 C-295 ఎయిర్ క్రాఫ్ట్స్కి మనము ఆర్డర్ చేసాము. అందులో 16 ఎయిర్ క్రాఫ్ట్లని డైరెక్ట్గా స్పెయిన్ మనకు అందిస్తుంది, స్పెయిన్ డైరెక్ట్గా సప్లై చేస్తుంది. రిమైనింగ్ 40 ఎయిర్ క్రాఫ్ట్లని, మిగతా 40 ఎయిర్ క్రాఫ్ట్లని స్వదేశీయంగా మన దేశంలో మనం ఉత్పత్తి చేస్తాం, ఇండియాలోనే మనము ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరు ఉత్పత్తి చేస్తారంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ, టాటా కంపెనీ దీనికోసం యూరప్కి చెందిన ఎయిర్ బస్ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకుందన్న విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. సో మేడ్ ఇన్ ఇండియా C-295 ఎయిర్ క్రాఫ్ట్. మరి వీటి ఫీచర్స్ తీసుకుంటే ఇవి ఏ విమానాల స్థానంలో రాబోతా ఉన్నాయంటే ప్రస్తుతం బ్రిటిష్కు చెందిన అవరోజ్ 748 విమానాల స్థానంలో, ఎయిర్ క్రాఫ్ట్ స్థానంలో ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్స్ రాబోతా ఉన్నాయి. మరి ప్రతి C-295 ఎయిర్ క్రాఫ్ట్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన దేశీయ ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ సూట్ని అమర్చినారు ఇందులో. మరి మల్టీ యూజ్ ఎందుకు ఉపయోగిస్తారంటే సైనికుల తరలింపు, మిలిటరీ ట్రాన్స్పోర్టు, సరుకుల రవాణా, మెడికల్ అవసరాల కోసం దీన్ని ఉపయోగిస్తారు. మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఇందులో ట్విన్ ఇంజన్స్ ఉంటాయి, 2 ఇంజన్లు ఉంటాయి, 2 టర్బో ప్రాప్ ఇంజన్స్ ఉంటాయి. ట్విన్ ఇంజన్ అని గుర్తుపెట్టుకోండి. ట్విన్ ఇంజన్ షార్ట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్, అంటే చిన్న చిన్న రన్వేసు, హిల్లీ ఏరియాస్లో, కొండ ప్రాంతాల్లో కూడా ఇది వీటిని ఈజీగా ల్యాండ్ చేయవచ్చు, ఈజీగా టేక్ ఆఫ్ చేయవచ్చు. ఇవి ఫీచర్స్. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026. ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026 ఇది ఒక వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది మే 11 నుంచి మే 17 వరకు. మరి ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా ఓవరాల్గా 10 మెడల్స్ గెలుపొందింది, 10 పథకాలు సాధించింది. మరి మనం ఫస్ట్ ఎవరు వచ్చారో అవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ప్లేస్లో చైనా నిలిచింది. చైనా ఓవరాల్గా 41 మెడల్స్ గెలుపొందింది. అందులో 21 గోల్డ్, 12 సిల్వర్, 8 బ్రాంజ్. సెకండ్ ప్లేస్లో నార్త్ కొరియా ఓవరాల్గా 30 మెడల్స్ గెలుపొందింది. అందులో 18 గోల్డ్, 11 సిల్వరు, 1 బ్రాంజ్. థర్డ్ ప్లేస్లో చైనీస్ తైపీ దేశము 13 మెడల్స్ గెలుపొందింది. అందులో 3 గోల్డ్, 7 సిల్వర్, 3 బ్రాంజ్. ఇక ఇండియా 10 మెడల్స్ గెలుపొందింది. గోల్డ్ ఒకటి కూడా రాలేదు, 1 సిల్వరు, 9 బ్రాంజ్, 9 కాంస్యాలు. ఇండియా ఓవరాల్గా 11th ప్లేస్లో నిలిచింది. మరి ఇండియాకి వచ్చిన ఏకైక సిల్వర్ మెడలు ఎవరు అందించారు అంటే జ్ఞానేశ్వరి యాదవ్ గారు మహిళల 53 కేజీల కేటగిరీలో, ఉమెన్స్ 53 కేజీ కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించింది. ఇందులో పురుషులు కూడా పాల్గొన్నారు. గుర్తుపెట్టుకోండి, మేల్ వెయిట్ లిఫ్టర్స్ పాల్గొన్నారు, మహిళా వెయిట్ లిఫ్టర్స్ కూడా పాల్గొన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. ఇక ఇవాళ క్వశ్చన్ అండి మనం డిస్కస్ చేసిన టాపిక్, భారతదేశపు మొదటి చిన్న మరియు మధ్య తరహా సంస్థ నేతృత్వంలోని సెమీ కండక్టర్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారో మనం డిస్కస్ చేసుకున్నాం, ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్కి భారతదేశం మొదటి ఏఐ ఆధారిత యుద్ధ విమానము, ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ పేరు కాలభైరవ. దీన్ని పోర్చుగల్లో ఉత్పత్తి చేయబోతా ఉన్నారు, పోర్చుగల్లో డెవలప్ చేయబోతా ఉన్నారు. ఎవరు డెవలప్ చేయబోతా ఉన్నారు అంటే ఇండియాకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ పోర్చుగల్లో ఉత్పత్తి చేయబోతూ ఉంది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దామండి. ఇండియా నార్వే హరిత వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయి. ప్రధాని నరేంద్ర మోడీ గారికి నార్వే అత్యున్నత పౌర పురస్కారం.
కేరళ చీఫ్ మినిస్టర్గా సతీశన్ గారు ప్రమాణ స్వీకారం. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కి పెంపు ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్రపతి. భారతదేశం మొదటి బుల్లెట్ ట్రైన్. భారతదేశం మొట్టమొదటి AI ఆధారిత డిజిటల్ బ్యాంకింగ్ శాఖ అస్సాం. 2026 జూన్ 1 నుంచి ఆనంద్ వివాహ చట్టం 1909ని అమలు చేయనున్న సిక్కిం. నిమపర పథ ఉత్సవ్ 2026 ఒడిషా. అమరావతి అమ్మ వంట. కాబల్ టైగర్ రిజర్వ్ తెలంగాణ. 120 ఏళ్ల తర్వాత అరుణాచల్లో చిగురించిన అరుదైన మొక్క. ఎయిర్బస్ C295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.